నమస్తే. ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి ఓట్ చోరీ మీద ఒక ర్యాలీ. యాక్చువల్గా ఇండియా బ్లాక్ వాళ్ళు మొత్తం చేయలేదు, ఒక కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే చేస్తారు. ఎవరో ఒకరు అయితే చేశారు కదా. ఓకే, ఓట్ చోరీ మీద ఒక పెద్ద ఇదైతే జరిగింది, ర్యాలీ అయితే జరిగింది. దాంట్లో నార్మల్ ప్రసంగాలు ఇచ్చారు. వాటిలో మేజర్గా హైలైట్ అయినటువంటి రెండు విషయాలు ఉన్నాయి. ఆ రెండు విషయాలు ఏదో చూద్దాం. ఆ రెండు కూడా పాత విషయాలే, బట్ కావాలి కాబట్టి హైలైట్ చేయాలి కాబట్టి హైలైట్ చేశారు వాళ్ళు. చూద్దాం ఏంటి అనేవి. ఒకటి, ఇదొకటి హైలైట్ అయింది, ఇదొకటి హైలైట్ అయింది. నేషనల్ మీడియా వాళ్ళు ఇది ఏమని తగిలేరు. ఈమె మోడీ తెరీ ఖబర్ ఏదో అందండి, తెరీ ఖబర్ కుదేంగి. ఇక్కడ ఉంది, ఓకే, కుదేగి ఇక్కడ ఉంది. మోదీ తెరీ ఖబర్ కుదేగి అని ఉందండి. అంటే తెలుగులో సమాప్తి అవుతాను అని అర్థమట. ఓకే, అది మోడీని చంపేస్తామని అక్కడ కాంగ్రెస్ వర్కర్ ఒక మంది అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మోడీ గారికి డెత్ థ్రెట్ ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు ర్యాలీలో అని చెప్పేసి మేము ఖండిస్తున్నాము అది ఇది అని చెప్పి ఇది 10వ సారి 11వ సారి అంటున్నారు. బట్ యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం. 2023లో కూడా ఇది 2023లో కూడా మోడీ తెరీ ఖబర్ కుదేగి అంటే మోడీ గారు ఒక ప్రసంగంలో దాని గురించి మాట్లాడుతూ ఇది మోడీ తెరీ ఖబర్ కుదేగి కాదు, మోడీ తేరా కమల్ ఖిలేగా అని ఆయన కౌంటర్ ఇచ్చాడు ఆల్రెడీ. కాబట్టి ఇది ఇప్పుడు ఆమె అన్నది పెద్ద కొత్త ఏం కాదు. ఇప్పుడు ఊరికే వీళ్ళు ర్యాలీలో అందరూ వచ్చారని చెప్పి ఇదిగో ఆమె చంపేస్తానంది అది ఇది అని చెప్పి చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ. అదర్వైజ్ 2023లో ఆల్రెడీ చేశారు కదా. ఇది 2023లో ఆల్రెడీ అన్నారు ఆయన ఖబర్ కాదు, మోడీ తేరా కమల్ ఖిలేగా అంటే ఏమంటే కమల్ ఫ్లవర్ విల్ బ్లాసమ్ అని అన్నారన్నమాట. కమలం వికసించిద్ది అని అన్నాడు అనమాట. సో ఇప్పుడు ఏమైనా హైలైట్ చేసి ప్రెస్ మీట్లు పెట్టి దిస్ అంటే న్యూ వర్డ్. ఇది 2023లో ఆల్రెడీ దీని మీద చర్చ జరిగింది, వాళ్ళు అన్నారు అది. ఓకే, అది ఒకటి కంట్రోల్. రెండోది, ఇలా ప్రసంగాల్లో ఈయన్ని మోహన్ భగవత్ గారిని ఇద్దరు టార్గెట్ చేశారు. ఒకటి రాహుల్ గాంధీ ప్రసంగంలో మేజర్గా తనకి సెంటర్ పాయింట్ తీసుకొని మాట్లాడి మోహన్ భగవత్ గారిని, మల్లికార్జున్ ఖర్గే గారు కూడా ఆయన యొక్క ప్రసంగం మీద 2 సార్లు మెన్షన్ చేశారనమాట. ఏంటి మోహన్ భగవత్ గారిని ఎందుకు మెన్షన్ చేశారంటే, ఈయన 2025లో మోహన్ భగవత్ గారు ది వరల్డ్ లిజన్ టు ది లాంగ్వేజ్ ఆఫ్ లవ్ అండ్ వెల్ఫేర్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ పవర్ అని అంటూ ఇక్కడ ఒక మాట కూడా అన్నారు. వరల్డ్ లుక్స్ నాట్ ఎట్ ట్రూత్ బట్ ఎట్ పవర్ అనే పదం వాడారు. ప్రపంచం అనేది సత్యం వైపు చూడదు, పవర్ వైపు చూసిద్ది అన్నాడు అనమాట. దాన్ని సెంటర్గా చేసుకొని ఈరోజు రాహుల్ గాంధీ ప్రసంగం ఇచ్చాడు. అంతవరకు మనకు అర్థమైంది. ఓకే, సరే ఏమన్నాడు చూద్దాం. అసలు రాహుల్ గాంధీ యొక్క ప్రసంగంలో మేజర్ పాయింట్స్ ఏంటి, మల్లికార్జున్ ఖర్గే ఏం ప్రసంగం ఇచ్చాడు అనేది జస్ట్ నక్షల్లో 1-2 పాయింట్లు చూద్దాం. రాహుల్ గాంధీ ఎక్కడ ప్రసంగం ఇచ్చినా ఆబ్వియస్లీ హీ విల్ క్వశ్చన్ ది ఐడియాలజీ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఇప్పుడు ఈ ప్రసంగంలో కూడా ఆర్ఎస్ఎస్ని ఐడియాలజీ గురించి మాట్లాడాడు. అదే ఇప్పుడు మోహన్ భగవత్ గారి గురించి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్ గారి స్టేట్మెంట్ చూడండి, ప్రపంచం అనేది సత్యం వైపుకు చూడదు, పవర్ వైపుకు చూస్తుంది అని అన్నాడు. వాళ్ళ ఐడియాలజీ అలానే ఉంటుంది. ఓకే, ఎవరికైతే పవర్ ఉంటుందో వాళ్ళనే రెస్పెక్ట్ చేసిద్ది ఈ ప్రపంచం అని అన్నాడు. మరి అది మోహన్ భగవత్ గారి ఆలోచన అలా ఉంది. కానీ మేము అలా కాదు, మేము సత్యం వైపు చూస్తాము, పవర్ మాకు అవసరం లేదు, మాకు సత్యం కావాలి అని దీన్ని వాడాడు అనమాట ఇక్కడ ఆయన యొక్క ప్రసంగంలో. ఐడియాలజీ బిలాంగ్స్ టు ది ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అలానే ఉంటుంది అని ప్రసంగం ఇచ్చాడు. ఏంది, పవరే కావాలి, సత్యం కాదు అని అన్నాడని మోహన్ భగవత్ గారు తన ప్రసంగంలో చెప్తుంది. ది ఐడియాలజీ ఆఫ్ ఇండియా అంటే అతను ఏమంటాడు, మా ఐడియాలజీ భారత ఐడియాలజీ ఆఫ్ హిందూయిజం, హిందూ మతానికి సంబంధించిన ఐడియాలజీ మాది.
హిందుత్వ కాదు, హిందుత్వ వేరు, హిందూ మతం వేరు. ఓకే, హిందూయిజం సంబంధించిన ఐడియాలజీ మాది. ఐడియాలజీ ఆఫ్ ఎవ్రీ రిలీజన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్న ప్రతి మతానికి సంబంధించిన ఐడియాలజీ మాది అని మళ్ళీ ఇక్కడ సెక్యులర్లోకి వచ్చాడు తన ప్రసంగంలో. హిందూ మతానికి సంబంధించిన ఐడియాలజీ మాది అని, మళ్ళీ ప్రపంచంలో అన్ని మతాల ఐడియాలజీ మాదే అని అన్నాడు అనమాట. మళ్ళీ ఇక్కడ సెక్యులర్ అయ్యాడు. ఓకే, సో అది అయితే ఐడియాలజీ ఆఫ్ వరల్డ్ సేస్ దట్ ద ట్రూత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, సత్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని అన్నారు. కానీ మోహన్ భగవత్ గారు ఏమంటున్నారంటే సత్యం అనేది మీనింగ్లెస్, పవరే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనేది ఆయన సెంటర్ పాయింట్ చేసుకొని అతను చేసినటువంటి ఒక 2-3 నిమిషాల ప్రసంగం రాహుల్ గాంధీకి సంబంధించి. ఓట్ చోరీ, ఎస్ఐఆర్, ఈసీఐ ఇవన్నీ కూడా డెమోక్రటిక్ సిస్టానికి ప్రమాదకరము అనే ప్రసంగం ఇచ్చాడు. నాన్ వైలెంట్ రిమూవల్ ఆఫ్ కరెంట్ రెజీమ్, ఇట్ మే టేక్ టైమ్ బట్ ట్రూత్ విల్ అల్టిమేట్లీ విన్. సమయం పట్టినా సరే సత్యం ఎప్పుడైనా గెలిచిద్ది, మేము సత్యం కోసం పనిచేస్తాము. నాన్ వైలెన్స్ టు డిఫీట్ మోడీ అండ్ షా, మోడీని షాని వ్యతిరేకించడానికి అంటే ఓడించడానికి మేము అహింసా పద్ధతిలోనే వెళ్తాము అనేది అతను నాన్ వైలెన్స్ అనేది చాలా రోజుల నుంచి చెప్తున్నాడు, అది చెప్పాడు. అది ఓకే. ఐ గ్యారంటీ యూ ఫ్రమ్ ది స్టేజ్ యూ విల్ సీ బై అప్హోల్డింగ్ ది ట్రూత్, బై స్టాండింగ్ బిహైండ్ ద ట్రూత్ విల్ రిమూవ్ నరేంద్ర మోడీ అండ్ షా ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ ఫ్రమ్ ఇండియా అని అన్నాడు. ఏమన్నాడంటే మేము ఈ స్టేజ్ మీద నుంచి చెబుతున్నాను, మీరు చూస్తారు, మేము సత్యానికి కట్టుబడి నాన్ వైలెన్స్ అంటే అహింసకి లోబడి మేము సత్యం వెనక నిలబడి నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని ఓడిస్తాము, ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ అని అన్నాడు ఫస్ట్ టైం అతను. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేవాడు, దీన్ని ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ అన్నాడు. ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ ఇండియా నుంచి తొలగిస్తాము అని అన్నాడు అనమాట. అది రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం నట్షెల్లో. ప్రియాంక గాంధీ ఏం మాట్లాడిందో చూద్దాం. ప్రియాంక గాంధీ గారు ఏమేమంటారు, మన వాయిస్ అనేది పిఎం గారి ఇంటి దగ్గరికి వినపడాలి, ఇది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ యువర్ ఓట్ ప్లేస్, మీ యొక్క ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్గా పనిచేసిద్ది అన్నారు. ఓకే, జవహర్లాల్ నెహ్రూ గారి విజన్, దాన్ని బట్టి ఇట్ షేప్డ్ కాన్స్టిట్యూషన్, గ్రాంటెడ్ ఓటింగ్ రైట్స్. ఓకే, ఓటింగ్ రైట్స్ ఇచ్చారని చెప్పింది. నెహ్రూజీ సెడ్ that the people of India, every single son and daughter of India are all of part of Mother India. Okay, the very thought shaped our constitution, the constitution gave you right to vote. అది ఆమె ఏమంటారంటే నెహ్రూ గారు ఈ నేల మీద, భూమి మీద ఉన్న ప్రతి కుమారుడు కుమార్తె ఈ దేశానికి చెందిన వాళ్ళు, దాన్ని బట్టే రాజ్యాంగం రాయబడిందని చెప్పారు. అదే ఇంక వీళ్ళందరూ సెక్యులర్ గురించి మాట్లాడతారనమాట. దాని అర్థం ఏంటి అంటే ప్రతి వాళ్ళంటే మళ్ళీ ఇంకా ముస్లిం, క్రిస్టియన్, హిందూ అందరూ కూడా ఈ దేశపు వాళ్ళే, వేరు చేయొద్దని వాళ్ళ యొక్క మెయిన్ అల్టిమేట్ ఐడియా. ఇండియా బ్లాక్ ఐడియా అదే కదా, యూనిటీ అనేది ఇండియా బ్లాక్ ఐడియా. ఓకే, అక్యూజ్డ్ ది గవర్నమెంట్ ఆఫ్ డిటర్మైనింగ్ ఎలక్షన్స్, ప్రతి స్టేజ్లో కూడా అనుమానం రేకెత్తించారు. ఎలక్షన్ అనేది ప్రాపర్గా కండక్ట్ చేయలేదు, ఇక్కడ ప్రతి స్టెప్లోనూ అనుమానాలు ఉన్నాయని ఆమె చెప్పింది. ఎవరు? ప్రియాంక గాంధీ గారు చెప్పింది. ఇక్కడ ప్రతి ఇన్స్టిట్యూషన్స్ని కూడా ప్రభుత్వానికి లొంగ తీసుకున్నారు అని అన్నారనమాట. ఇన్స్టిట్యూషన్స్ని కృంగదీశారు, మనందరం కూడా దానికి వ్యతిరేకంగా ఫైట్ చేయాలి అని ప్రియాంక గాంధీ చెప్పింది. ఈసీ షట్టింగ్ ఇట్స్ ఐస్ టు 10,000 బీయింగ్ పెయిడ్. ఓకే, ఎలక్షన్స్ ముందు 10,000 రూపాయలు పంచుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఏమనలేదు, ఇది ఓటు చోరీ కంటే పెద్దది, భయంకరం అని అన్నదన్నమాట. ఓకే, అయినా సరే మీరు భయపడొద్దు, బీహార్లో ఓడిపోయినంత మాత్రాన్ని మనం ఓడిపోయినట్టు కాదు, మనం ఓడిపోతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం, ఓడిపోతుంటాం, గెలుస్తూ ఉంటాం, అయినా సరే మళ్ళీ లేచి పోరాడాలనేది ఆమె చెప్పింది. ఐ ఛాలెంజ్ దెమ్ టు రైట్ ఫెయిర్ ఎలక్షన్, కరెక్ట్గా మీరు ఫెయిర్గా ఎలక్షన్స్ జరపండి, మేము ఛాలెంజ్ చేస్తున్నాము, అప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారో అని అంటున్నారు. పార్లమెంట్లో 2 డిబేట్స్ జరిగాయి. రాహుల్ గాంధీ మాట్లాడారు, ఖర్గే గారు మాట్లాడారు. ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు, ఒక్కదానికి కూడా వాళ్ళు ఆన్సర్ చేయలేదు. వందే మాతరం గురించి వాళ్ళే డిస్కషన్లోకి తీసుకొచ్చారు, కానీ మేము దాని గురించి ప్రశ్నలు ఏమైనా ఇస్తే మాకు సమాధానం చెప్పుకొని తప్పించుకున్నారు అనేది ప్రియాంక గాంధీ చెప్పినటువంటి ఆమె ప్రసంగంలో నక్షలు. మల్లికార్జున ఖర్గే గారు ఏమన్నారనేది చూద్దాం. మల్లికార్జున ఖర్గే పార్లమెంట్లో ఆన్సరు
ఇవ్వమంటే హోమ్ మినిస్టర్ కరెక్ట్గా ఆన్సర్ చేయలేదు. ఆన్సర్ చేయమంటే వాళ్ళు అనుకున్నది వాళ్ళు నచ్చింది ఏదో చెప్పి వెళ్ళిపోయారు, కరెక్ట్గా పార్లమెంట్లో సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అన్నాడు మల్లికార్జున ఖర్గే. ఓట్లు ఎలాగ తొలగించబడ్డారని రాహుల్ గాంధీ మాట్లాడాడు, దానికి సమాధానం ఇవ్వలేదు అన్నాడు. ఓకే, ఈ యొక్క ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, హ్యావ్ నెట్ బీన్ ఎలక్టెడ్ బై ద పీపుల్, బ్రాండెడ్ బీజేపీ లీడర్స్ ట్రైటర్స్ అని అన్నారు. బీజేపీ పీపుల్ ఆర్ గద్దర్స్, డ్రామాబాజా అని అన్నారు అన్నమాట. ఇంక్లూడింగ్ ఓట్ చోరియర్ గద్దర్ ఏదో అని అన్నారు. ఓకే, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అనేది ఈ దేశం నుంచి మేము ఫినిష్ చేస్తాము అని అన్నాడు మల్లికార్జున ఖర్గే. స్కిప్పింగ్ ది ఆపరేషన్ బెంగళూరు టు అటెండ్ ఎంఫసైజింగ్ రూల్స్ అండ్ 140 crore ఇండియన్స్. ఓకే, సరే, ఇది మల్లికార్జున ఖర్గే గారు చెప్పింది. ఇతను కేసీ వేణుగోపాల్ ఏమన్నాడంటే, వీఆర్ ల్యాకింగ్ ఇన్ న్యూట్రల్ అంపైర్ ఇన్ ది కంట్రీ ఫర్ కండక్టింగ్ ఎలక్షన్స్. అది అతను న్యూట్రల్ అంపైర్ లేడు ఎలక్షన్ పెట్టడానికి అని అన్నారనమాట. ఒక చోరీ చేసే అంపైర్ అని అన్నాడు. 5 crore సిగ్నేచర్సా? ఓకే, 5 కోట్ల సిగ్నేచర్లు పెట్టించాము, బోగస్ డూప్లికేట్ ఓట్స్ అది అదేదో చెప్పాడండి. సచిన్ పైలట్ కాంగ్రెస్ లీడర్ ఇతనేమన్నాడు, అక్రాస్ ద కంట్రీ టుడే ది క్వశ్చన్ హ్యాస్ రైజ్ ఇన్ దట్ ఫెయిర్నెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఇది కూడా ఫెయిర్నెస్ ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడు. మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఈయన కూడా ఆర్ఎస్ఎస్ గురించి రేవంత్ రెడ్డి బీజేపీ పాలిటిక్స్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి లింక్ అయి ఉంది. రేవంత్ రెడ్డి మాట్లాడింది ఏమంటారు, బీజేపీ ఎజెండా ఆర్ఎస్ఎస్ గోల్వార్కర్ రాసిన ఐడియాలను ఫాలో అవటమే అని అన్నారు రేవంత్ రెడ్డి గారు. విచ్ హిస్టారికల్లీ అపోజ్డ్ ఓటింగ్ రైట్స్ దళితులకి, ఆదివాసీలకి, మైనారిటీలకి, పేదలకి ఓటు హక్కు ఉండకూడదని గోల్వార్కర్ రాశారని రేవంత్ రెడ్డి అన్నాడు. మరి అది రాశారా లేదని వెరిఫై చేసుకోండి ఒకసారి. రేవంత్ రెడ్డి చెప్పింది మీకు చెప్తాను. హీ క్రెడిటెడ్ మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, వాళ్ళు అతని పేర్లు కూడా మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఓకే, ఎస్ఐఆర్ యాజ్ ఎ పొటెన్షియల్ టూల్ టు ప్రాపర్లీ డిలీట్. ఓకే, కాల్డ్ ఎస్ఐఆర్. సరే, ఇది నక్సల్గా ఏదో ఒక 4-5 మాట్లాడింది నక్సల్గా చెప్పాను, వాళ్ళు ఏం చెప్పారు అనేది. సో అల్టిమేట్గా వీళ్ళందరూ మాట్లాడేది ఓట్ చోరీ చేశారనేది వీళ్ళు అల్టిమేట్గా చెప్పదలుచుకుంది. అది ఎందుకంటే పర్పస్ ఆఫ్ మీటింగ్ ఓట్ చోరీయే కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.